అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని తెలియజేశారు. రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు స్వామివారిని దర్శించుకున్న మంత్రివర్యులు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని ఉరవకొండ పట్టణానికి సమీపాన ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రంలో మే నెలలో జరగనున్న పెన్ అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని తెలియజేశారు మంత్రి పయ్యావుల కేశవ్ గారు. దీనికి సంబంధించి అధికారులను ఆదేశించారు. పెన్ అహోబిలంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మంత్రివర్యులు దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న మంత్రి గారికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం వేద ఆశీర్వాదం, తీర్థ ప్రసాదాలను మంత్రికి ఆలయ అర్చకులు అందజేశారు. ఆ తరువాత ఆలయ పరిసరాలను, రథోత్సవంను, కోనేరును మంత్రి పరిశీలించారు. ఆలయ అభివృద్ధిపై ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు, ఆయా శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ మే నెల 6వ తారీఖున నిర్వహించబోయే పెన్ అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏవైనా మరమ్మతులు ఉంటే వెంటనే చేయించాలని, రథోత్సవం కోసం ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో తాగునీరు, విద్యుత్ సరఫరా సజావుగా జరిగేలా చూడాలని, ఆలయ కోనేరును శుభ్రం చేయించాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. అనంతరం పెన్ అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ అభివృద్ధిపై ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు, ఆయా శాఖల అధికారులతో మంత్రి చర్చించారు. అనంతరం ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండల కేంద్రంలో ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామివారిని మంత్రి గారు దర్శించుకున్నారు. అనంతరం అక్కడ వైభవంగా నిర్వహించిన శ్రీ సంగమేశ్వర స్వామివారి దివ్య రథోత్సవంలో భక్తులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రేగాటి నాగరాజు, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, ఇన్స్పెక్టర్ వన్నూరు స్వామి, ఆయా శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రథము పాత రథం మనం చేసే వరకు రేపు జనంలో ఉండేటప్పుడు ఆ మినిమం రిపేర్లు ఏం చేయాలా, ఎంత దూరం లాగొచ్చు అనేటువంటి మీరు అంచనా వచ్చేసి అంతవరకు ప్లాన్ చేసి పోయిన తర్వాత ఒకసారి కూర్చోండి.